హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. ద 100 మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఫస్ట్ ట్రైలర్ చూద్దాం. అండ్ ఒకటి ఏంటంటే ఆర్కే సాగర్ గురించి అయితే చెప్పాలి. ఆర్కే సాగర్ అంటే ఒకప్పటి సీరియల్స్ లో చాలా బాగా ఫేమస్ అయిన యాక్టర్ అన్నమాట. మొగలి రేకులు అండ్ చక్రవాకం సీరియల్స్ లో చాలా ఫేమస్ అంటే ఫేమస్ యాక్టర్. అండ్ ఆయన ఆర్కే నాయుడు అని కూడా పిలుస్తారు చాలా మంది. ఇప్పుడు ఒక కొత్త సినిమా అయితే తీశాడు. అది ద 100 అనే సినిమా అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది. చూద్దాం మనం అది ట్రైలర్ ఎలా ఉందో ఫస్ట్. లైఫ్లో జరిగిపోయింది మార్చలేం, ఓకే, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపొచ్చు. దిస్ ఇస్ విక్రాంత్ ఐపీఎస్. సిస్టమ్ కొన్ని పవర్స్తో పాటు లిమిటేషన్స్ కూడా పెట్టింది, కానీ నాకు నేను పెట్టుకున్న లిమిటేషన్ వెపన్ వాడకూడదని. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే నాకు వెపన్ అవసరం లేదు సార్, నాకు నేనే ఆయుధం. ఈయన లుక్స్ అయితే ఎప్పుడు అప్పుడేలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇంత కూడా చేంజ్ కాలే లుక్స్. లుక్స్ భలే మెయింటైన్ చేశాడు భయ్య. ప్రతిరోజు నన్ను హాంట్ చేస్తూనే ఉంది. కేసేంటి? సిటీ అవుట్స్కట్స్ లో ఇళ్ల మీద పడి అడ్డొచ్చిన చంపుతూ ఉన్నది మొత్తం దోచుకుంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఇప్పటివరకు నేను డీల్ చేసిన కేసెస్ లో కొంచెం డిఫరెంట్ కేసు. ఐ వాంట్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. కొత్త ఏసీపీ విక్రాంత్ రాజ్యంగా ట్రాన్స్ఫర్ చేయించారు. వీళ్ళ వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నాకు పైసలు ఇచ్చుడు కంటే భయపెట్టడం ఎక్కువ ఇష్టం. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఈగో ఫీల్ అవుతున్నారా, లేకపోతే తప్పులు చేయడానికే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారా? తప్పు అనే పదానికి డెఫినేషన్ మనిషి మనిషికి మారిపోతూనే ఉంటుంది. మా కమిటీ మీ సస్పెన్షన్ రికమెండ్ చేస్తుంది. ట్రైలర్ అయితే భలే కట్ చేశారు. వాడకూడదు అనుకునే ఈ ఆయుధం నా చేతిలో ఎందుకుంది? ట్రైలర్ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికే వచ్చింది మళ్ళీ. మిస్టర్ విక్రాంత్, జూలై 11th. హౌ కెన్ యూ డూ దిస్? లుక్స్ మాత్రం గింత కూడా చేంజ్ కాలేవయ్యా. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు సేమ్ అలానే కనబడుతున్నాడు. అసలు అది మేకప్ లేకపోతే అది రియాలిటీ అలా ఉన్నాడా అనేది అర్థం కావట్లేదు. కానీ లుక్స్ మాత్రం భలే మెయింటైన్ చేశాడు రియల్లీ. నేను ఎప్పుడంటే ఇప్పుడు కాదు, అసలు అది చాలా 2006, 7, 8 అనుకుంటా. ఆ టైం నుంచి ఈ టైం దాకా అలానే లుక్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. బట్ క్రిమినల్ అయితే పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బట్ కాకపోతే క్రిమినల్ దొరకడానికి చాలా టైం పట్టేలా ఉంది. రైట్ టైం రైట్ సిచ్యువేషన్ అనుకుంటూ కొన్ని నేమ్స్ అయితే పడ్డాయి కదా, అవి చూసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే ఆ రైట్ టైంకి రైట్ సిచ్యువేషన్కి దొరకట్లేదని అర్థమవుతుంది. ఓకే గైస్, ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.